అంటే అమ్మాయి ఎందుకులే చెప్తే మళ్ళీ అమ్మా నాన్న ఎలా తీసుకుంటారో బాధపడతారేమో అని చెప్పలేదు అసలు మీకు చెప్పలేదు. ఈడ మంచిగా ఈడ అది ఇప్పుడు 3 నెలల కంచెలు బాగా నడుతుంది. సంపూర్ణ అంటే ఆ మేటర్ నాకు ఆడు ఎట్లా చెప్తాడు. దీనిపై ఇంకొకటి మీరు ప్రాంక్ వీడియోలు చేశారు కదా, అందులోని అమ్మాయి చెప్పడం జరిగింది, అది ప్రాంకా నిజమా? నిజం అది నిజం వీడియో. నేను పోయినా అమ్మ ఇగో హరిగాడు ఏడున్నాడు అని ఫోన్ చేస్తే ఏమన్నాడు గుర్తునా, డ్యూటీకి వచ్చినా అన్నాడు. ఇక్కడ ఇక్కడ అమ్మాయిత్ ఉన్నదా, అమ్మాయిత్ కదా అది, అమ్మాయిత్ గద్దె మీద కూర్చున్నాడు ఫోన్ చేసుకుంటుండు. ఈడు ఉండడు మా ఇంట్లో. మీరు కూడా పంచాయతీ పెట్టినారు కదా, పెట్టినాం. మరి అవన్నీ వీడియో ఎందుకు తీసినారు అంటే రేపు పొద్దున్న మీకు ప్రూఫ్స్ తెలద్దా, నలుగురికి తెలద్దా? మరి అది నలుగురికి అంటే మీరు మొత్తం ప్రపంచానికి తెలియాలనుకున్నారు. తెలాలా మళ్ళా ఈడు మారాలా, ఇట్లా ఏ తప్ప మళ్ళీ ఇంకా వీడియోలలో పెడతారు మన్ను అందరు తెలిసి. మరి ఇవాళ పోలీసుల దగ్గర ఇంట్లో జరిగే ప్రతిది కూడా వీడియోలో పెట్టడం, నా పరువు తీయడం, రోడ్డు మీద తీసుకెళ్లడం, అంటే ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు కూడా బజార్ నెక్కిస్తే ఏమనాలి అన్నట్టు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? అది కరెక్ట్ అంటారు మరి? అంటే మనం అన్ని కూడా ఫోన్ చేస్తుండు, దాని నెంబర్ మాకు దొరుకుతలేదు, దానికి తెలియద్దా? ఈ వీడియోలో పెడితే నేను ఎటు పోవాలి, అది ఏ ఊరిదో ఏ పర్లేదో, నేను ఎట్లా పెట్టి దాన్ని లెంకాలా? ఈ ఈడీలలో పెడుతున్నంటే ఇట్లా 4 మాటలు బేరిస్తున్నంటే ఈయన ముఖం చూడకుండా అవుతుంది, వీళ్ళిద్దరికి దూరం అవుతుంది. నా బిడ్డను పట్టుకుని బత్తడు. గీ ఆలోచన ఇంకా పెద్ద లొల్లి, కానీ నేను పెట్టలేను అంత పెద్ద లొల్లి. నేను ముందే చెప్పిన అది అంత మ్యాటర్ పెట్టలే, నేను గింత పెట్టినా. ఎంత పెట్టినా అంటే మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అక్క అద్దన్న కొద్ది పెళ్లి చేసినట్టు అయిపోయి నా బిడ్డకు మీరు 4 మాటలు చెప్పుర్రి అని అంతగా మాట్లాడినా. ఇంట్లో నేను ఎట్లా మాట్లాడినా గుర్తున్నా, అల్లుడు నీకు నచ్చకపోతే వెళ్ళిపో, ఏ అమ్మాయి నన్ను ఉంచుకున్నావా, మీ వాళ్ళు ఎత్తన్నారా, నీ కట్నం కావాలంటే నువ్వు వెళ్ళిపో, నా బిడ్డని సేపెట్టి నా బిడ్డ నేను చదువుకుంటా. మరి పెద్ద పంచాయతీలు పెట్టుకుంటే నా దగ్గర డబ్బులు, మా కులములు అమ్మ పంచాయతీ పెట్టుకుంటే 2-3 లక్షలు వస్తాయి. వాళ్ళ మంది మీ మంది. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లమాలకు లొల్లి అవుతుంది చూడు, బజార్కి ఎక్కినామా, బజార్కి ఎక్కితే కులపోళ్ళు అట్టి కూర్చోరు, షేరీ 1,00,000 రూపాయలు తీసుకొని కూర్చుంటారు. అన్ని రూపాయలు పడగొట్టుకుంటే మనకు అవసరమా? అది ఫస్ట్ మీ ఆర్డర్ చిన్నదే కదా, అంత పెద్దది కాదు కదా, చిన్నగానే చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి ఏమన్నా జరిగితే దాన్ని మొత్తం కలాస్ ఎటువంటి ఇడాకులు చేసుకుంటామా లేకపోతే ఏమన్నా వేసుకుందామా, ఇంకొక మ్యాటర్ ఉంటుందని నేను ఓపిక పట్టిన. చిన్నదానికి ఇంత పొడుగు వేయొద్దు కదా మనం. ఆ మ్యాటర్లో నేను చిన్నగా మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అది కూడా నేను అలా పెట్టానుకున్నా, కానీ దాన్ని ఆ లంచ్ పడుకుని ఉంచుకున్న వాళ్ళకి తెలియాలి కదా. అట్లాంటి అబ్బో వీళ్ళేమో లొల్లి పెట్టేటట్టున్నారు, నన్ను నచ్చమని చేస్తారు అని కొంత అది బ్రేకప్ కావాలని నేను ఆ చిన్నగా ఛానల్ వీడియోలో అన్ని పెట్టిన వీడియో మందం గట్ల పెట్టినమ్మా. ఇంకా బాగా పెద్దగా పెట్టేది నేను, కానీ అద్దు అల్లుడు కదా అంత చెడ్డలు ఎట్లా మాడుతుంటూ కుడుతున్నా, నువ్వు లేదు నీ బతుక నాకు వినబడ్డదమ్మా. అదే ఫోన్లు పగలు కొట్టడము, లేకపోతే ఉన్నదని చెప్పడము, లేకపోతే మీరు వచ్చి పంచాయతీ పెట్టడము. కానీ ఇవాళ వీటన్నిటి గురించి కూడా మిమ్మల్ని తిడుతున్నారు కదమ్మా. మీ ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి రోడ్డును పెట్టినారు, మీ ఇంట్లో జరిగేవన్నీ కూడా మీరు అట్లా పెట్టారు. అంటే ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని వాళ్ళని కూతుర్ని ఇట్లా చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు అయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా నువ్వు ఆ విషయం అంటున్నావు, ఈ ఊరూరికి నువ్వు భూమి మీద ఎన్నో చూస్తున్నావు, మస్తు కొట్టుకుంటుర్రు, మస్తు తిట్టుకుంటుర్రు, టౌన్లో దాకా పోతుర్రు. రోజు ఎన్ని పంచాలు తెంపింది అమ్మా, అది స్క్రిప్టెడ్ అడిగి అది మొత్తం వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి నాటకం ఆడతారు. ఇప్పుడు నాటకం అంటున్నావు, ఆ మాట కరెక్ట్ అనుకో. ఇసుంటి ఈ మొత్తం అది గోరెంత, ఈ మాట గోరెంత. టౌన్ల దాకా పోతురు, లొల్లులు గొడవలు, ఇడాకుల కాడికి పోతుంది, కావాలంటే ఇడాకులు చేసుకొని పోతుంటివి. ఇసుంటి ఈ లొల్లులు ఎన్ని అవుతున్నాయి నా కళ్ళ ముంగడ మొత్తం ఈ ఊళ్ళో నీగుతున్నా గుర్తేనా? ఆ అల్ల ఈ లొల్లు దండిదమ్మ, ఆ నిజత మానం పోయేదానికి అంత పెద్ద ఏం వెళ్ళాడు. కట్నం చేయబట్టే రూపాయలు అంటే బాగా పిచ్చివానికి. 10 రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు, 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటాడు, 10,000 ఇచ్చిన తీసుకుంటాడు, మొత్తం ఇట్లా అంటాడు. ఇక చేతులు ఇట్లనే ఆపుతాడు దయ్యం లెక్క. అది కోపం ఎందుకమ్మా? ఇది కూడా అన్నది, బావా నువ్వు బాధపడకు వీడియోలో పెడుతున్నాని, నువ్వు ఫోన్ చేసుకుంటూ తిరుగుతున్నావు, నా దగ్గర ఇంట్లో అసలే ఉంటలేవు, నేను ఒక్కదన్నమంటున్నా, నాకు భయం పడుతుంది, నువ్వు రాత్రి 11 ఇంకొకటి ఇంకా పోతున్నావు. ఇట్లా చెప్తే నా దొంగ ముండ చూసి నేను దగ్గరకు రానిచ్చుకోదు. ఇప్పుడు ఇంకా నేను అప్పుడే తెలుసా మీకు తెలకనే కదమ్మా, తెలితే పోకపోదునా, తెలితే పోతుంటే నేను తెలియదు నాకు. ఫోన్లు చేసుడు, తల్లిదండ్రి ఫోన్లు చేసుడు, లగ్గం చేస్తున్నది, 1,00,00,000 రూపాయలు ఆస్తి వస్తున్నది, 1,00,00,000 ఆస్తి గురించి నా బిడ్డని చంపిండు.
ఇక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పాలా? 10 మంది 10 తీర్లో మాట్లాడుతున్నారంటే అమ్మ ఇంట్లో కోట్ల లొల్లులు అవుతాయి. నేను చేసిందంత పెద్ద తప్పు ఏమున్నది చెప్పు నువ్వు ఒక మాట. తల్లి తప్పు చేసిందంటే రూపాయలు పెట్టినా తప్పు చేసినా, కడుపు నిండా తిండి పెట్టినా తప్పు చేసినా, ఆడు మందు దాగి 8 రోజులకు నా ఇంటికి వస్తే 2-3 లక్షలు పెట్టినా అని బతుకుకు మొత్తం కడుపులో మొత్తం గమిలిపోయినాయి పేలకలన్నీ అని బెడ్ మీద వండబెట్టిన కొబ్బరి నీళ్ళ బాటిల్ గిన్ని మోసిన, క్యానింగ్లకు మోసిన, 6 నెలల దాకా దావకాలం అని పట్టుకుని దావకాలంలో పని తిరిగిన. తప్పు చేసినా నువ్వు ఒక మాట చెప్పు. నీ కన్న తల్లి కూడా రూపాయి పెట్టలేదు, నీకు హాస్పిటల్లో పెట్టలేదు, నీకు 1,00,000 రూపాయలు బాగా తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఆని మీద ఎత్తింది. బాగా తెచ్చి 10 లక్షలు తిన్నదంట, 10 తులాల బంగారం తిన్నదంట, ఇల్లు తీసుకుందంట. చెప్పు నేను ఇవన్నీ నేను చేసిందేమో తప్పులు రాను, నన్ను తిడుతుర్రు అని ఏం తప్పు చేసిన నన్ను తిడతారు అమ్మ చెప్పు ఒక మాట అని కొట్టినా. ఇప్పుడు చూడు అల్లుని 10 మందిలకు దొరికించుకొని పొట్టు కొట్టింది. ఇవన్నీ కూడా మీరు బయటికి పెట్టలేదు కదా, ఇవన్నీ మీరు బయటికి చెప్పలా కాబట్టి ఇవాళ మీరు తప్పు చేశారు. మీరు చేసిందంతా ఏంటి? ఇది మీ అల్లుడికి మీరు ఏం చేసినారో ఇదంతా మీరు ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఆ వీడియోలో మీరు చేసిన మంచి చెప్పలే, మీ అల్లుడు చేసింది ఇంట్లో జరిగిన లొల్లులు ఇవి పెట్టినారు కాబట్టి జనాలు మీదే తప్పు, మీరే ఇచ్చి పెళ్లి చేయడం తప్పు, మీ కుటుంబ సభ్యులు ఎందుకు పెళ్లి కొప్పుకున్నారు, అంత చిన్న వయసు బంగారం లాంటి అమ్మాయిని ఎందుకు ఇచ్చారు మీరు అది